ఇవాళ పుంటి కూరతోని చేపలు వండుతున్నాం. ముందుగల్లా చేపలు మంచిగా కడుక్కొని ఇంత పసుపు ఇంత ఉప్పు వేసి అట్లనే ఇంత అల్లిమిల్లిగడ్డ వేసి సరిపోయేటంత కారం వేసిన. ఇక అట్లనే ఇంత ధనియాల పొడి, ఇంత జీలకర్ర పొడి, ఇంత మెంతుల పొడి వేసిన. ఇక అవన్నీ వేసినాక ఇంత నూనె పోసి మంచిగా కలుపుకున్నాం. కలిపి పెట్టుకున్న చేపలు పక్కకు పెట్టుకొని ఇంత పుంటి కూర తీసుకుంటున్నాం. ఇక ఇప్పుడు అంత పుంటి కూరలా ఇంత పసుపు వేసి ఇంత ఉప్పు వేసి నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టుకున్నాం. ఇక పుంటి కూర కూడా ఉడికింది, పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక భగవాన్లే నూనె పోసి ఇంత జీలకర్ర వేస్తున్నాం. ఇప్పుడు ఇక ఇన్ని ఉల్లిగడ్డలు కూడా వేస్తున్నాం. ఇప్పుడు ఉల్లిగడ్డ ఎర్రగా గాంగనే జరంత పసుపు వేసినాం. ఇక అట్లనే కలిపి పెట్టుకున్న చేప ముక్కలు పెట్టుకుంటున్నాం మంచిగా. ఇక చేపలు జర మెల్లగా మలరేసి పుంటి కూర రుబ్బుకుంటున్నాం. ఇక చేపలు జర మంచిగా ఉడికినాయి, పుంటి కూర పోసుకుంటున్నాం. పుంటి కూర కూడా జర మంచిగా కలుపుకొని జర చిన్న మంట మీద పెట్టిన. చేపలల్లో పుంటి కూర మంచిగా ఉడికింది, కొంచెం కొత్తిమీర వేస్తుంది. కూర ఇక